నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? కీళ్ళ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కీళ్ళ నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్లీ అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఇది ఏ ఏజ్ వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? ఆర్థరైటిస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ నవడేస్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో మనకు జాయింట్ ఈజ్ మేజర్ ఆర్గాన్. అంటే మొబిలిటీ అంటే మనకు కదలిక కావాలి అంటే మన కీలే మేజర్ ఆర్గాన్. మన బాడీకి ఒక షేప్ ఇవ్వడానికి, మనకు మూమెంట్ ఇవ్వడానికి అండ్ మన వెయిట్ బేర్ చేయడానికి ఈ జాయింట్ అనేది కంపల్సరీ మన కీల్ అనేది యూజ్ అవుతుంది. సో కీల్ అనేది మనకి ఎముకలతో పాటు టెండాన్స్, మజిల్స్ అండ్ సెనివల్ మెంబ్రెన్తో పాటు ఇంటర్నల్ లిక్విడ్తో పాటు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆర్థరైటిస్ మనకు మల్టిపుల్ వెరైటీస్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్. అందులో మనకు క్లినికల్గా 6 to 7 వెరైటీస్ కామన్గా విజిట్ అవుతూ ఉంటారు. ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఇప్పుడు నవేడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి డేంజరస్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే కీళ్ళవాతం అంటూ ఉంటాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ నవేడేస్ చాలా వస్తున్నాయి. అండ్ యూరిక్ యాసిడ్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ అంటున్నాం. అండ్ సోరియాసిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవి మనకు కామన్గా గమనిస్తున్నాం. అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ రావడం ఉంది. సో వీటికి అన్నిటికీ రీజన్స్ కనుక తీసుకుంటే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన కీళ్ళవాతం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్లో. సో ఎవరికైతే బాడీలో అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల అబ్నార్మల్ రెస్పాన్స్ అయిపోయి మనకు అవసరమైన కణాలను విచ్ఛిన్నం అవడం వల్ల ఈ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఏ వయసు వారిలోనే ఇది రావచ్చు. సో చిన్న వాళ్ళు వస్తే సీరో నెగిటివ్ కానీ సీరో పాజిటివ్ కానీ జువెనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. పెద్దవాళ్ళు వస్తే ఆర్ఏ పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న సీరో నెగిటివ్ పాలీ ఆర్థరైటిస్ అని సీరో పాజిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఏజ్ పరంగా లేకుండా ఎవరికైతే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్నా, కొన్ని అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా, ఇప్పుడు థైరాయిడైటిస్ ఉందనుకోండి, హషిమటోస్ థైరాయిడైటిస్ లాంటి డిజార్డర్ ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సెకండ్ వెరైటీ ఆస్టియో ఆర్థరైటిస్, అరుగుదల మేజర్ ఇంపాక్ట్ అన్నట్టు. సో డీజనరేటివ్ ఆర్థరైటిస్లో ఇది డీజనరేషన్ రీజన్స్ మల్టిపుల్గా ఉంటాయి. ఇంతకుముందు హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళు కాల్షియం విటమిన్ డెఫిషియన్సీ ఉండకపోయేది కాబట్టి ఏజ్డ్ గ్రూప్లో ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల మనకి ఇది వచ్చేది. సో ఏజ్ పరంగా అరుగుదల రావడం అనేది గమనించాం. బట్ నవేడేస్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువైపోయాయి. అండ్ కాల్షియం కానీ విటమిన్ డెఫిషియన్సీ అనే ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, హెల్దీ డైట్ మెయింటైన్ చేయకుండా ఈ సెడెంటరీ యాక్టివిటీ రావడం, అంటే కంటిన్యూగా సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఉన్నా కూడా, ఒబెస్ పీపుల్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అవడం వల్ల ఎర్లీగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కూడా కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్స్ అయ్యి చిన్నపిల్లల్లో కూడా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గమనిస్తున్నాం. సో డీజనరేషన్ ఎనీవేర్, అది మెడనే కావచ్చు, నడిమే కావచ్చు, వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, బిగ్గర్ జాయింట్స్ అంటూ ఉంటాం. హిప్పే కావచ్చు, లేకపోతే మోకాళ్ళే కావచ్చు, మడమలే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ పర్టికులర్ జాయింట్ అని కాకుండా అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎసిమెట్రికల్, ఒక జాయింట్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంకో జాయింట్ స్లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్లోగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో ఇది వీళ్ళలో కంపల్సరీ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ రావడం, హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ, లుంబార్ పంక్చరింగ్ కానీ హిస్టరీ ఉండే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తుంటాం. డయాబెటిక్ అండ్ హిస్టరీ కానీ, థైరాయిడ్ హిస్టరీ కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్లో మెటబాలిజం ఉండడం వల్ల కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్స్ అయిపోయి డెఫిషియన్సీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఏ ఏజ్ అయినా పర్వాలేదు. ప్రొఫెషనల్లీ మనకి కంటిన్యూస్ సిట్టింగ్ ఉన్న, వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరేస్ గౌటీ అన్నారనుకోండి, యూరిక్ యాసిడ్ అబ్నార్మాలిటీ. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ప్రోటీన్ రిచ్ డైట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బట్ వీళ్ళలో ఏమవుతుంది అంటే ఈ మెటబాలిక్ డిజార్డర్ వల్ల హెరిడిటరీ ఉండడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్సెసివ్ డిపాజిట్ అవ్వడం వల్ల, ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ ఈస్ యూరిక్ యాసిడ్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ మే డిపాజిట్ ఇన్ యువర్ కిడ్నీ ఆర్ ఇన్ యువర్ జాయింట్స్. సో కిడ్నీలో అయితేనేమో కిడ్నీ స్టోన్స్ రూపంలో ఉన్న బయటకు వస్తుంది. కిడ్నీ స్టోన్ టెండెన్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఇట్ మె టర్న్ ఇంటూ గౌటీ ఆర్థరైటిస్. బిగ్తో ఎఫెక్ట్ అయిపోయి చిన్న మూమెంట్ కూడా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా పాసి ఆర్టికులర్, అంటే 2 or 3 బిగ్గర్ జాయింట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆర్ఏ అయితే సడన్ ఆన్సెట్ వస్తుంది, సివియర్గా పెయిన్, స్టిఫ్నెస్, కుప్పగూలి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిమెట్రికల్గా లెఫ్ట్ ఇంపాక్ట్ అయితే కంపల్సరీ రైట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇన్స్టాంట్గా విత్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి స్కిన్ పింక్ ర్యాష్ రావడం, కొంతమంది వితౌట్ స్కిన్ పింక్ ర్యాష్ లేకుండానే సడన్గా మనకు ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. అండ్ అంటే అరుగుదల స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టి దానికి ట్రీట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయగలుగుతారా, లేదంటే నార్మలైజ్ చేయగలుగుతారంటారు? యాక్చువల్గా డిజీజ్ పెథాలజీని బట్టి మన ట్రీట్మెంట్ అవైలబుల్ అండి. యాక్చువల్ ఆస్టియో ఆర్థరైటిస్లో మన అరుగుదల అనుకోండి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి, ఉండే ప్రదేశాన్ని బట్టి.
హిప్పే అనుకోండి, ఓఏ హిప్ అంటే దట్ ఈస్ వెయిట్ బేరింగ్ జాయింట్. మనకు ఎనీ మూమెంట్కి అది అవసరం, కూర్చున్నా నిలబడ్డా మన బాడీని మొత్తం బేర్ చేసేది అది హిప్ అండ్ లుంబార్, నడుము ప్రాంతం. సో దీనికి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ కనుక వస్తే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్స్ అయితే 45-50 ఏజ్ గ్రూప్ బిలో అయితే మాత్రం కంప్లీట్ రికవరీ ఈజ్ పాసిబిలిటీ. ఎట్ ద సేమ్ టైం మేల్స్ అయితే కనుక 50-55 ఏజ్ గ్రూప్లో కంప్లీట్గా రికవర్ అయ్యే పాసిబిలిటీ ఉంటాయి. బట్ స్టేజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు హిప్ జాయింట్లో మనకు ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఏవియన్ అని వింటున్నాం, ఏవాస్కులర్ నెక్రోసిస్, అది అప్ టు సెకండ్ స్టేజ్ వితౌట్ ఎనీ సర్జరీ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ మొబిలిటీ కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వెయిట్ పుట్టాను కాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ దోస్ ఆర్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ వెయిట్. సో అది కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ట్రిగ్గరింగ్ రాకుండా కూడా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అనుకోండి, అప్ టు గ్రేడ్ 3 కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేడ్ 4 సో మ్యాక్సిమం సర్జికల్ ప్రొసీజర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు గ్రేడ్ 3 అయితే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి అప్ టు గ్రేడ్ 3. గ్రేడ్ 4 అనుకోండి, ఇట్ విల్ మెయింటైన్. ఇప్పుడు పేషెంట్ ఈజ్ అదర్ కోమార్బిడిక్ కండిషన్ లైక్ డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది, ఫ్రోజన్ షోల్డర్ ఉంది, నీ పెయిన్స్ ఉన్నాయి, 4th గ్రేడ్ ఉంది, ఏజ్డ్ ఉంది, దే ఆర్ నాట్ సజెస్టబుల్ ఫర్ ద సర్జరీ అనుకోండి. అలాంటి వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు మైల్డ్ పెయిన్ తగ్గిపోయి డిసీజ్ అంటే కంప్లీట్గా బెండ్ కాకుండా అంత పొర వరకు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ 3rd స్టేజ్ వరకు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, 3rd స్టేజ్ కంప్లీట్గా రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ సప్లిమెంట్ షుడ్ బి టేకెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అనేది డే 1 నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తే మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, లుంబార్ స్పాండిలోసిస్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్, దోస్ ఆర్ ఆల్సో డిజనరేటివ్ ఆర్థరైటిసే. సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో ఈవెన్ దో సయాటిక్ అయినా కూడా మనకు నాన్ సర్జికల్ క్యూరబుల్ అయ్యే కేసెసే. డిస్క్ బల్జ్ నుండి రీజనరేషన్ అయిపోయి కంప్రెషన్ తగ్గిపోయి స్టిఫ్నెస్, పెయిన్ అండ్ మజిల్ క్యాచ్ అన్నీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లాగడం కానీ తిమ్మిరవడం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోండి, గిడ్డినెస్ వస్తాయి వీళ్ళకి. చాలామందికి చేతులు లాగడం కానీ తిమ్మిరి రావడం కానీ మజిల్ వేస్టింగ్ ఉండే ఛాన్సెస్, చేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయని చెప్తుంటారు. సో అలాంటి కండిషన్లో కూడా ఫస్ట్ నర్వ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ కాబట్టి తిమ్మిర్లు కానీ మంటలు కానీ లాగడం కానీ ఫస్ట్ తగ్గుతుంది. దట్ గ్రిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ గ్రిప్ ఉంటుంది కాబట్టి వేస్టింగ్ లేకుండా వాళ్ళకు వెయిట్ పట్టుకున్నా చేసినా కూడా కింద పడనీయకుండా ఛాన్సెస్ ఉంటాయి. దెన్ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, స్టిఫ్నెస్ తగ్గిపోయి నథింగ్ బట్ రిపేరబుల్ వే నర్వ్ డిస్క్ మజిల్ డిస్క్ బోన్ అండ్ కరెక్షన్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. బట్ ఎంత ఎర్లీగా వాళ్ళు వచ్చి మల్టిపుల్ ఉన్నాయనుకోండి ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ 1 or 2 డిస్క్లు ఉన్నాయనుకోండి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకున్న పెథాలజీని బట్టి, ఇన్వాల్వ్మెంట్ అయిన ఆర్గాన్ని బట్టి, సివియారిటీని బట్టి, బోత్ సైడ్స్ ఉందా సింగిల్ సైడ్ ఉందా బట్టి టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ పరంగా ఎట్ ద సేమ్ వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ వల్ల కూడా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి చెప్పడం అనేది జరుగుతుంది. సో మెయింటైనింగ్ కాజెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏ విధంగా అవాయిడ్ చేయాలి, మేనేజ్మెంట్ పార్ట్ కూడా డే 1 ఇయర్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ప్రికాషన్ తీసుకుంటే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ అంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? యాక్చువల్గా డయాబెటిక్ పెథాలజీ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పెయిన్స్ సివియర్గా పెరుగుతూ ఉంటే మనకు ఆటోమేటికల్లీ కొలెస్ట్రాల్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరగడం వల్ల హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బోత్ ఆర్ కోరిలేషన్ కాకుండా ఇది ఉన్న వాళ్ళకి అది రావచ్చు, అది ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి ఆటోమేటికల్లీ కొలెస్ట్రాల్ హై ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్గా ఆర్టరీస్ మీద ప్రెషర్ అయిపోయి బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ ఆర్థరోపతిలో ముఖ్యంగా మనకు ఫ్రోజన్ షోల్డర్స్ కానీ నీ పెయిన్స్ కానీ ఎక్కువ గమనిస్తుంటాం. సో రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఉంటాయి షోల్డర్ది. సో అలాంటి కండిషన్లో కూడా వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ పెయిన్, షోల్డర్ పెయిన్ అనగానే మీకు ఏమైనా డయాబెటీస్ ఉందని అడుగుతారు. ఎందుకంటే దర్ ఇస్ ఎ మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిక్ ఆర్థరోపతిలో మేజర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి రావడం తొందరగా వస్తుంది ప్రాబ్లం, వెళ్ళడానికి కూడా డిలే అయ్యే ఛాన్సెస్, స్లోగా వెళ్ళే ఛాన్సెస్ అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్ చేసుకొని డయాబెటిక్ కంట్రోల్లో ఉంచితే కనుక సేఫ్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సర్జరీ ఆల్సో దే కాన్ ట్రీట్. ఆపరేషన్ చేయాలన్నా షుగర్ కంట్రోల్లోకి రావాలండి అని చెప్తుంటారు. సో డెఫినెట్లీ డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాతనే హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హీలింగ్ లేకుండా మళ్ళీ ఫెయిల్యూర్ సర్జరీలకు అయ్యే రీజన్ మేజర్గా మనకు డయాబెటిక్ పీపుల్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు రిస్క్ లేకుండా మనకు మెడిసిన్ అనేది డయాబెటీస్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు తీసుకునే మెడికేషన్తో పాటు మన మెడికేషన్ తీసుకోవచ్చు. అలాంగ్ విత్ దానివల్ల వచ్చిన కాంప్లికేషన్ ఆఫ్ ఆర్థరోపతి కానీ ఫ్రోజన్ షోల్డర్ కానీ మూమెంట్తో పాటు కంప్లీట్గా నార్మల్గా మనం రికవర్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. అండ్ అంటే ఆర్థరైటిస్కి స్పాండిలోసిస్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటారు? యాక్చువల్గా జాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి డిస్కస్ ఉండే ఇన్వాల్వ్మెంట్ అయితే మనకి స్పాండిలోసిస్ అని ఉంటూ ఉంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ స్పైనల్ కార్డ్
డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అయితే అయ్యే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. వేరాజ్ ఇన్ ఆర్థరైటిస్ కనుక హిప్ తీసుకోండి, నీస్ తీసుకోండి, ఇంటర్ఫాలింజల్ జాయింట్స్ తీసుకోండి, అక్కడ మనకి ఏమవుతుంది, సో ఆ జాయింట్ ఇంపాక్ట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అయిపోయి స్వెల్లింగ్ రావడం, వాపు రావడం, మజిల్, టెండాన్స్ అండ్ జాయింట్ అండ్ సైనివల్ మెంబ్రెన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బోన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల వాపు రావడం, పెయిన్ రావడం ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దోస్ పీపుల్. లాగడం కానీ మంటలు కానీ ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ బల్జ్, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కాబట్టి దాని అంటే గుజ్జు అరిగిపోయిన బట్ డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ అంటూ ఉంటాం. అక్కడ నుంచే మనకు వర్టిబ్రల్ కాలం నుంచే మన ఆర్టరీస్, వెయిన్స్ అండ్ నర్వ్స్ వెళ్ళే ఛాన్సెస్ టువర్డ్స్ బ్రెయిన్ సప్లై ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కంప్రెషన్ అవుతుంది కాబట్టి జస్ట్ లైక్ సిమ్టమ్స్ ఆఫ్ మనకు పెరాలసిస్ ఎట్లా వస్తాయి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్, ఆ పర్టికులర్ పార్ట్ పని చేయకుండా వెళ్ళిపోవడం, గ్రిప్ లాస్ అవ్వడం, ఇట్లా ఆ వేస్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎఫెక్టెడ్ హ్యాండ్, అన్ఎఫెక్టెడ్ హ్యాండ్కి తేడా కనుక తీసుకుంటే మజిల్ వేస్టింగ్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. క్రానికల్లీ కనుక వెళ్తే అక్యూట్ సిచ్యువేషన్లో ఉండదు. బట్ అక్కడ కూడా వాపు రావడం, తిమ్మిరి రావడం, గ్రిప్ లాస్, చిన్నపాటి వస్తువులు పట్టుకున్న 1 లీటర్ లిఫ్ట్ చేస్తున్నా మోర్ దెన్ నేను 5 లీటర్ లిఫ్ట్ చేస్తున్నా అని ఇంపాక్ట్ అవ్వడం, నమ్నెస్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇది మనకి ఎక్కువ డిస్క్ ప్రాబ్లంలో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి రిస్కీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ బెడ్ రెస్ట్ కంప్లీట్గా నేను చెప్పాను, బట్ దాని మీద బర్డెన్ కాకుండా చూసుకోవాలి. మెట్లెక్కి దిగడం కానీ, కింద కూర్చోవడం కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. చాలామంది ఒబేసిటీ ఉన్న వాళ్ళు, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి థ్రెడ్మిల్ చేస్తానంటూ ఉంటారు. సర్వైకల్ కానీ, లుంబల్ కానీ, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా. సో వాళ్ళు చేయకూడదు. సో ఫస్ట్ స్టేజ్ ఈవెన్ సెకండ్ స్టేజ్ ఉన్నా కూడా దే షుడ్ నాట్. అదర్వైజ్ ద డిజీజ్ పెథాలజీ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ళు రన్నింగ్ చేస్తుంటే ఏమవుతుంటే బ్యాక్ కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల డిజీజ్ ఫాస్ట్గా 1 వీక్ తర్వాత వచ్చేది కానీ 1 మంత్ తర్వాత వచ్చే పెయిన్ వాళ్ళకి ఈరోజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ సూపర్విజన్ ఆఫ్ ద ఫిజిషియన్, ఏదంటే ఎక్సర్సైజ్ చేయాలని ఇన్ జనరల్ కామన్ తీసుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ ఉన్న వెయిట్ని బట్టి, వాళ్ళకున్న అదర్ కాంప్లికేషన్స్ని బట్టి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా నర్వ్ కంప్రెస్ చాలా ఫాస్ట్గా, సయాటిగా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్ బల్జ్ నుండి కంప్లీట్గా ప్రొలాప్స్ అయితే దే కాంట్ మూవ్ ఈవెన్. సో పడుకొని ఒక మూమెంట్ ఒక నుంచి ఇంకో వైపు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ దెన్ ఇన్ ఆర్థరైటిస్ కనుక ఉంటే స్వెల్లింగ్ ఎక్కువగా ఉండి ఫీవర్ విత్ అసోసియేషన్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. బట్ అంత డిజీజ్ పెథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకపోవచ్చు. వీటిలో అయితే వేస్టింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మజిల్ వేస్టింగ్ చాలా సివియర్గా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ పార్ట్ మనకు పారాసిస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదర్ లెగ్స్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, షోల్డర్ కావచ్చు, ఎనీవేర్ ఇలాంటి ఇంపాక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండిట్లో ఏది డేంజరస్ అంటారు అండ్ ఏది కామన్గా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటారు? యాక్చువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ స్లో ఆన్సెట్, చాలా స్లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బిగ్గర్ జాయింట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక నీ కానీ, హిప్ కానీ, యాంకిల్ కానీ, వెయిట్ బేరింగ్ జాయింట్స్, మెడ కానీ, నడుము కానీ ఇంపాక్ట్ అవుతుంది స్లో. ఒక సైడ్ వచ్చిన తర్వాత ఒక 6 నెలలకో 1 ఇయర్కో ఇంకోవైపు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని మీద వెయిట్ బర్డెన్ అవ్వడం వల్ల స్లో ఆన్సెట్ ఉంటుంది. స్లోగా డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. మొబిలిటీని స్లోగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ ట్రబుల్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మనం రెస్ట్ పొజిషన్లో ఉండి ఫస్ట్ మూమెంట్ ఇస్తామో అప్పుడు సివియర్గా స్టిఫ్నెస్ రావడం, ఒక 5 మినిట్స్ వాక్ తర్వాత జాయింట్ ఫ్రీ అవుతుంది కాబట్టి నార్మల్గా వాక్ చేయొచ్చు. సో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ డిజనరేషన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది స్లో కాబట్టి మనకి డేంజరస్ అనేది కాదు. ప్లస్ వన్ జాయింట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇంకొక జాయింట్ ఇంపాక్ట్ అవుతుంది. ఓన్లీ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద పర్టికులర్ జాయింట్స్ వరకే ఉంటుంది. వేరే అదర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు కాబట్టి అంత రిస్క్ ఉండే అవకాశాలు ఉండవు. వేరేజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దిస్ ఇస్ నాట్ డ్యూ టు డీజనరేషన్ వల్లనే కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాయింట్ సడన్ ఆన్సెట్ వస్తుంది. ఫీవర్ కానీ, స్వెల్లింగ్ కానీ సివియర్గా రావడం, సడన్గా నేను 1 వీక్ వరకు బాగానే ఉన్న పర్సన్ ఈరోజు మొత్తం కుప్పగూలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని జాయింట్స్ పాలీ ఆర్థరైటిస్ అందుకే అంటూ ఉంటాం. చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు ప్రతి ఒక్క జాయింట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీవర్, సివియర్గా స్వెల్లింగ్, సివియర్ స్టిఫ్నెస్, దే కాంట్ ఈవెన్ మూమెంట్. సో చిన్న డ్రెస్ చేసుకోవడానికి కానీ, బ్రష్ చేసుకోవడానికి కానీ, బోల్ట్ పెట్టడానికి కానీ, బాటిల్ మూత తీయడానికి కూడా ఆ పర్టికులర్ జాయింట్ మొబిలిటీ అనేది లేకుండా సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడంతో పాటు డిజీజ్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాక్సిమల్ ఇంటర్ఫాలియన్ జాయింట్స్ వాప్ వచ్చి స్వెల్లింగ్ వచ్చి నాడులార్ ఫార్మే ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ రిస్కీ ఫ్యాక్టర్. ఈవెన్ సర్జరీ ఆల్సో కాంట్ హెల్ప్ ఇన్ దీస్ పీపుల్. ఆ డ్యామేజ్ అంటే డిఫార్మిటీస్, స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటూ ఉంటాం. ఆ షేప్లో ఉండిపోయి ఫిక్స్ అయిపోయింది అనుకోండి, దే కాంట్ మూవ్. ఈవెన్ ఏం చేసినా మూమెంట్ అనేది జరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
ఇట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్ కంపేర్ టు ఆల్ అదర్ ఆర్థరైటిస్, నాట్ ఓన్లీ ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా వేరే ఎనీ ఆర్థరైటిస్ కంటే కూడా రుమేటాయిడ్ ఆర్థరైటిస్ వెరీ మచ్ డేంజర్. ఎందుకంటే సడన్గా రావడం, సడన్గా ప్రోగ్రెస్ అవ్వడం, డిఫార్మిటీస్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు అదర్ ఆర్గాన్స్ నథింగ్ బట్ ఇంటర్నల్ వైటల్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ చాలామందికి ఎక్కువగా ఐస్ డ్రైనెస్ రావడం, జాగ్రన్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. సో విజన్ తగ్గిపోవడం, ఐసైట్ పెరగడం అనేది గమనిస్తూ ఉంటాం. కొంతమందికి డైరెక్ట్గా ఈ సిమ్టమ్తోనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. కొంతమందికి కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఉన్న వెలుపల లేయర్ మొత్తం ఇంపాక్ట్ అయిపోయి పెరికార్డైటిస్ అంటూ ఉంటాం. సివియర్గా పెయిన్ రావడం, ఆయాసం రావడం మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ప్లూరైటిస్ అంటూ ఉంటాం, లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి షార్ట్నెస్ ఆఫ్ బ్రిత్ రావడం, కంటిన్యూస్ కాఫ్ రావడం, ఫీవర్ రావడం అని గమనిస్తూ ఉంటాం. లివర్ ఇంపాక్ట్ అండ్ బ్రెయిన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, కిడ్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ దెన్ 3 వైటల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయిపోయాయి అనుకోండి, ఇట్ మే లీడ్స్ టు థ్రెటనింగ్. సో లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్లో కనుక తీసుకుంటే, డేంజరస్ ఆర్థరైటిస్లో కనుక తీసుకుంటే, ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిన ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం చెప్పొచ్చు. సో ఏజ్ ప్రకారం వచ్చిన దాని ప్రకారం కూడా మనకి ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మన లైఫ్ మీద. సో ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో వచ్చింది అనుకోండి, ఇట్ మే లీడింగ్ టు ది ఇన్ఫర్టిలిటీ ఆల్సో. అది మేల్కే కావచ్చు, ఫీమేల్కే కావచ్చు. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వచ్చిన అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్. అండ్ ఆస్టియోఆర్థరైటిస్కి మనకి ఇలాంటి రిస్కీ ఫ్యాక్టర్స్ ఉండవు. కాకపోతే మూమెంట్ ఈజ్ ఎ మేజర్ కన్సర్న్. మూమెంట్ చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అడుగు పెట్టడానికి ఇబ్బంది. 4th గ్రేడ్ ఆర్థరైటిస్ సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రీప్లేస్మెంట్స్ కానీ లేకపోతే కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకొని డిజనరేటివ్ కాకుండా కనుక మనం ఆపగలిగితే, అంటే చూసింగ్ ఆఫ్ ద మెడికేషన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ వేసుకోగానే ఇది తగ్గుతుంది, అది తగ్గుతుంది. రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే స్టీరాయిడ్ దే విల్ గివ్ ఎనీ ఆల్టర్నేట్ సిస్టమ్. ఇండైరెక్ట్గా మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది, బట్ డిజీజ్ ప్రోగ్రెస్ అయిపోతూ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇట్ మే లీడ్స్ టు డయాబెటిక్ కండిషన్స్ రావచ్చు, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ డిజీజ్ పెథాలజీ దే కాన్ స్టాప్. బట్ మెడికేషన్ అనేది మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇమ్యూనిటీ అబ్నార్మల్ని కరెక్షన్ చేసుకుంటూ కనుక మెడికేషన్ ఇస్తే పెయిన్ ఈరోజు తగ్గకపోవచ్చు, రేపు తగ్గిన డిజీజ్ పెథాలజీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఆర్ ఎఫెక్ట్ నెగిటివ్ అవడంతో పాటు యాంటీసీసీపీ, సిఆర్పి, ఐఎస్ఓ కంప్లీట్గా నార్మల్ రేంజ్కి వస్తే మెడికేషన్ కూడా మానేసిన తర్వాత కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్ కనుక ఫ్యూచర్లో యూజ్ చేస్తే ఆ కండిషన్ నార్మల్కి తీసుకురావచ్చు. వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా కూడా మన దగ్గర తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆస్టియోఆర్థరైటిస్ కూడా అంతే. సో బిగ్గర్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అయింది, అప్ టు గ్రేడ్ 3 అయింది అనుకోండి, మేనేజ్మెంట్ పార్ట్ Day 1లో ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి చెప్తాం. నాన్ సర్జికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటబుల్. సో పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ 5%, 20%, 40% తగ్గుతూ డీజనరేషన్ స్టాప్ అయిపోయి రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డిజీజ్ పెథాలజీ పెరగకుండా కంట్రోల్ అండ్ రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. అండ్ చిన్నప్పటి నుంచే కాల్షియం డెఫిషియన్సీ అనేది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? యాక్చువల్గా ఇప్పుడు నవడేస్ పేరెంటల్ హిస్టరీ కనుక తీసుకుంటే చాలామందికి అవుట్ ఆఫ్ 10 పీపుల్లో మనకి 8 పీపుల్కి ఏదో మదర్కే కానీ ఫాదర్కే కానీ థైరాయిడ్ డిజార్డర్, డయాబెటిక్ డిజార్డర్ ఉండడం అనేది గమనిస్తున్నాం. సో ఈ థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు దేవర్ కన్సీవ్ అయితే డెఫినెట్లీ కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పుట్టబోయే పిల్లలకు కూడా డెఫిషియన్సీ రన్ అవుతూనే ఉంటాయి ఫ్యామిలీ హిస్టరీలో. సిమిలర్ థింగ్ హార్మోనల్ డిజార్డర్స్ కూడా, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ కూడా రన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో హెల్దీ డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కాల్షియం రిచ్ ఫుడ్ అనేది లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది తీసుకోవడంతో పాటు ఒబెసిటీ మెయింటైన్ చేయడం, అంటే వెయిట్ పుట్టాను కాకుండా గ్రాడ్యువల్గా ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచారనుకోండి, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయితే ఇది డెఫిషియన్సీ కవర్ చేసుకోవచ్చు, అటు ఓవర్ బర్డన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ద హెరిడిటరీ హిస్టరీ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా పిల్లలకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఇన్ ఎవ్రీ డిజార్డర్, ఇండైరెక్ట్ హార్మోనల్ డిజార్డర్లో కాబట్టి. సో స్ట్రెస్ కూడా దే నీడ్ టు అవాయిడ్. ఎట్లా అంటే యోగా లాంటిది కానీ, ఎక్సర్సైజ్ లాంటి ఫిజికల్ అండ్ మెంటలీ, మామూలు నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఫిజికల్లీ మనకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యోగా కానీ, సూర్య నమస్కారాలు కనుక చేస్తే నాట్ ఓన్లీ ఫిజికల్లీ మెంటల్లీ ఆల్సో స్ట్రెస్ రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎనీ యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నా, మనకు సబ్ కాన్షియస్ స్ట్రెస్ ఉన్నా కూడా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మైండ్ ఈజ్ హెల్తీ, ఆటోమేటికల్లీ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి హెల్తీ. సో కాబట్టి ఇవన్నీ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు మనకు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళ కానీ, చిన్నపిల్ల కానీ, ప్యూబర్టీ వన్స్ దే క్రాస్డ్ కాగానే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు నవేడేస్ చాలా మందికి పెరుగుతున్నాయి. సో దే నీడ్ టు క్విట్ ఇట్ సెల్ఫ్. అవి క్విట్ చేస్తే మనకి ఎలాంటి హెల్దీ, వేరే అదర్ హెల్దీ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఇవి పాయిజన్ లాగా మిక్స్ అయిపోయి ప్రాబ్లం ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి హ్యాబిట్స్ లేకుండా కనుక చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, జోలు లేకుండా, ఇబ్బందులు ఈవెన్ ద ఫ్యామిలీస్లో ఉన్నా కూడా మనకు రాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయండి. అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆర్థరైటిస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు?
సో యాక్చువల్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అన్నదానికంటే పేషెంట్ ఇన్వాల్వ్ డిజార్డర్ కనుక స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ విటమిన్ డి లెవెల్స్ అండ్ కాల్షియం లెవెల్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ తీసుకోవాల్సిందే. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు మన స్టేజెస్ పరంగా ఒక్కొక్కరికి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ నార్మల్ పర్సన్ అనుకోండి, దే కెన్ డూ నార్మల్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తూ ఉంటుంటాం. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ దే హ్యావ్ టు డూ. ఎట్ ద సేమ్ టైం నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా చేయాలి. అప్పుడు డిస్క్ బల్జ్ వరకు ఫిజికల్ యాక్టివిటీ అనేది నార్మల్గా చేసుకోవచ్చు. దే హ్యావ్ టు డూ వాకింగ్, మెట్లకి దిగడం ఏ ఆర్థరైటిస్కి మనం వద్దనే చెప్తాం, వెయిట్ లిఫ్టింగ్ కూడా వద్దనే చెప్తూ ఉంటాం. ఇవి గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు మెయింటైన్ ద స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అండ్ వెయిట్ నార్మల్గా ఉన్న వాళ్ళు ఈవెన్ దో కొద్దిపాటి 5 to 10 minutes సైక్లింగ్ లాంటి చేయొచ్చు, ట్రెడ్మిల్ కూడా చేయొచ్చు. బట్ ఒబెస్ పీపుల్ వాకింగ్ అయినా కూడా చేయకూడదు. అండ్ థ్రెడ్మిల్ ఆల్సో దే షుడ్ నాట్, ఓన్లీ థ్రెడ్మిల్ దే హ్యావ్ టు. సిట్టింగ్ ఎక్సర్సైజ్లు ఉంటూ ఉంటాయి. సో నీ కానీ హిప్ కానీ మెడ కానీ నడుము కానీ ఎక్సర్సైజ్లు ఉండడం అని ఉంటుంది. డే 1 ఇట్సెల్ఫ్ మనము ఎక్సర్సైజ్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ టు కంటిన్యూ నాట్ ఓన్లీ డ్యూరింగ్, ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఆల్సో. పెయిన్ తగ్గిపోయింది, డిస్కవరీ నార్మల్ కరెక్షన్ అయిందన్నా కూడా వాళ్ళు ఫ్యూచర్లో కూడా వాళ్ళు దే హ్యావ్ టు కంటిన్యూ దట్. అలాంగ్ విత్ దట్ కాల్షియం అండ్ విటమిన్ సప్లిమెంట్ కూడా దే హ్యావ్ టు మెయింటైన్ దోస్ లెవెల్స్. అలాంగ్ విత్ దట్ ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉందనుకోండి, ఆ లెవెల్స్ కంట్రోల్ కంపల్సరీ ఉండాల్సిందే. దాని దగ్గర వాళ్ళ క్యాబేజ్, కాలీఫ్లవర్, గైట్రోజన్ సబ్స్టెన్స్ దే నీడ్ టు అవాయిడ్. అదర్వైజ్ ఇండైరెక్ట్గా ఇవి నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయినా మనకు థైరాయిడ్ అబ్నార్మల్గా ఉందనుకోండి, లాంగ్ రన్లో ది విల్ గెట్ అగైన్ ద ఆర్థరైటిస్, ఇట్ విల్ కమ్ అగైన్. సో ఆ విధంగా కూడా మెయింటైన్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈవెన్ ద డయాబెటీస్ అనుకోండి, షుడ్ బి మెయింటైన్ హెల్దీ. HbA1c రేంజ్ మెయింటైన్ అయితే కనుక కాంప్లికేషన్స్ లేకుండా అప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ఉండదు. షుగర్స్ కానీ ఆల్ వైట్స్ దే నీడ్ టు అవాయిడ్, స్వీట్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. మోడరేట్ వాకింగ్ కంపల్సరీ దే హ్యావ్ టు డూ. వీక్లో 7 times కాకుండా 5 times దే హ్యావ్ టు డూ. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ దే హ్యావ్ టు డూ. ఇన్వాల్వ్ అయిన జాయింట్తో పాటు ఇప్పుడు ఫోజెన్షుడ్ అని చెప్పాను కదా, అవి కూడా కంపల్సరీ కొన్ని రకాల పర్టికులర్ ఎక్సర్సైజ్ ఉంటాయి. దే హ్యావ్ టు కంటిన్యూ. నొప్పి తగ్గి మొబిలిటీ నార్మల్గా అయినా కూడా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కొద్దిపాటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకుంటే మెడికేషన్ ఎక్కువ మంత్స్ ఆ రిక్వైర్మెంట్ లేకుండానే కంప్లీట్గా సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ క్రాస్డ్ పెథాలజీ మైల్డ్ టు మోడరేట్ క్రాస్ అయిపోయింది అనుకోండి, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మెడికేషన్ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. అప్పుడే డిజీజ్ పెథాలజీ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరేస్ ఇన్ ఆర్ఏ అనుకోండి, రుమటాయిడ్ నాడ్యులర్ ఫార్మేషన్ కంటే ముందే వస్తే కనుక నాడ్యులర్ ఫార్మేషన్ రాకుండా మొబిలిటీ అనేది నార్మల్గా ఉండడంతో పాటు పెయిన్ తగ్గి అన్ని ఆల్ ఫ్యాక్టర్స్ షుడ్ బి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. బట్ ఒకసారి ఫిక్సిటీ ఏర్పడింది, నాడ్యులర్ ఫార్మేషన్ అయ్యింది అంటే ఆ పర్టికులర్ జాయింట్ అనేది కంప్లీట్గా నార్మల్గా అయ్యే పాసిబిలిటీస్ ఉండవు. బట్ ఆ లోపల వస్తే కనుక డెఫినెట్లీ 100% రికవరీ ఈజ్ పాసిబుల్. బట్ ఆ పర్టికులర్ జాయింట్ నాడులు కాకుండా మిగిలిన కాకుండా ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేసి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. పెయిన్ తగ్గడంతో పాటు ఇందాక చెప్పిన ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా అండ్ ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ రాకుండా టోటల్గా మనం రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రికరెన్స్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? యాక్చువల్గా ఇప్పుడు గ్రేడ్ 4 అనుకున్నాం అనుకోండి, గ్రేడ్ 4 అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు మెయింటైన్ మ్యాక్సిమం డ్యూరేషన్ మెడికేషన్ వాడుతూ ఉండాలి, సప్లిమెంటేషన్ తీసుకోవాలి. వీరిలో రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేడ్ 3 ఉండి గ్రేడ్ 2 గ్రేడ్ 1 అంటే మనకు మోర్ దెన్ 90 to 95% వరకు సక్సెస్ రేట్ ఉన్న రికరెన్స్ రేట్ ఈజ్ వెరీ రేర్. బట్ అన్లెస్ అంటిల్ దే మే గెట్ అన్ యాక్సిడెంట్ కానీ డయాబెటిక్ లేని వాళ్ళు డయాబెటిక్ కానీ ఏమైనా వచ్చినా కూడా ఇట్ మే కమ్ బ్యాక్ అగైన్. ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినా కూడా మెటబాలిక్ డిస్టర్బెన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ అంటిల్ వాళ్ళకి కాల్షియం విటమిన్ డెఫిషియన్సీ లేకుండా కనుక అదే ఎక్సర్సైజ్ కంటిన్యూ కనుక చేస్తే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. ఎట్ ద సేమ్ టైం మనకు ఆర్ఏ కూడా అంతే, డెఫిషియన్సీ లేకుండా కవర్ చేస్తే వాళ్ళకి ఒకసారి పెథాలజీ రివర్స్ అయిందనుకోండి మళ్ళీ వచ్చే అవకాశాలు ఆర్ వెరీ రేర్. మనకు 0.5% నథింగ్ బట్ 5% మాత్రమే రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ 95% కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు.